శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర చైత్ర బహుళ సప్తమి గురువారం. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఏప్రిల్ 9, 2026 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:59 దాకైతే 10:48 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 దాకైతే 3:44 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం సాయంత్రం 4:38 దాకైతే 6:21 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వాషాఢ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు గురు రాహువుల కలయిక వచ్చింది. అలాగే గురు శుక్రుల కలయిక వచ్చింది. ఈ కలయికలో కొద్దిగా గజిబిజి కలయిక ఉంది. అందువల్ల సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మిగిలిన వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. దీన్నే చాలా సందర్భాల్లో గురుచండాల యోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ గురుచండాల యోగం వచ్చినప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కొన్ని నిందలు కానీ లేదా అపార్థాలకు కానీ మనం లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు మన మిత్రులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఆ పరమేశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.